అందరికీ నమస్కారం అండి. కొత్తవారు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మనము ఈరోజు మార్కెట్స్ ఎలా ప్రయాణం చేశాయో తెలుసుకోబోతున్నామండి. సో ఇదే విషయాన్ని నేను లెంతీ వీడియోలో చెప్పబోతున్నాను. సో షార్ట్ వీడియో రూపంలో ఒకసారి మీకు చెప్దామన్న ఉద్దేశంలో మీకు నేను ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నాను అనమాట. సో దీన్నే లెంతీ వీడియోగా కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా కావాలి అంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. నోటిఫికేషన్లో అంటే నేను కొత్తగా ఏదైనా న్యూస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియో రావాలి అని అనుకుంటే, కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఎన్నో వీడియోలు పెడుతున్నాను, షార్ట్ వీడియోస్ అవి ఇవి లెంతీ వీడియోస్ గట్రా పెడుతున్నాను. కానీ నాకు కామెంట్స్ రావట్లేదు సార్. కామెంట్స్ రాకపోతే నాకేమవుతుందంటే నాకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో వెంటనే దయచేసి కామెంట్ అనేది ఏదో ఒక కామెంట్, అంటే వెరీ గుడ్, బాగుంది ఇలాంటివి కాకుండా మీకు ఏదైనా స్టాక్స్ మీద డౌట్ ఉన్నట్లయితే వెంటనే దయచేసి కామెంట్ అయితే చేయగలరు. సో వీడియోలోకి వెళ్దామండి. చూసారు కదండి, ఈరోజున మార్కెట్లన్నీ కూడా నిన్న ఇవాళకి, అంటే నిన్న ఇవాళ మొత్తం మీద కూడా మార్కెట్స్ అయితే కొంతవరకు ప్లస్లోనే మార్కెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. అంటే క్లోజింగ్ సెషన్ అయితే నేను చూడలేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రము మార్కెట్స్ బాగా గ్యాపప్లో ఓపెన్ అయ్యాయి. ఇంచుమించుగా 3440-50 ఆ రేంజ్, 3360 ఆ రేంజ్ దాకా కూడా వెళ్ళడం అనేది మనం చూసాం. ఒకానొక సందర్భంలో 3400 ఆ రేంజ్కి కూడా మనం చూసామన్నమాట. సో కాబట్టి నిఫ్టీ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఏం పెద్ద వోలటాలిటీ అని నేనైతే అనను. మార్కెట్లో మెల్లమెల్లగా వోలటాలిటీ అనేది తగ్గుతోందేమో అన్న ఉద్దేశం. అంటే ఇదంతా కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుందండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజున పెద్ద హెవీ వోలటాలిటీ అంటూ ఏం లేదు. 50,100, 200 లేదా ఒక 49,500 ఆ రేంజ్లోనే ఆడింది మార్కెట్ అంతా కూడా. సో ఇదండి ఇవాల్టి మార్కెట్ విశేషాలు. ఇక కాస్త జనరల్ టాపిక్ వద్దాము. జనరల్గా మార్కెట్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే, ఎక్కడో లోలో ఉన్నప్పుడు కొన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి రావాలి. 90% వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేస్తారో తెలియదు. రెడీగా ఉండండి. అంటే స్లోగా ప్రాఫిట్స్ అనేవి బుక్ చేస్తున్నారేమో అని నా ఉద్దేశం. చేయడం అనేది కూడా చాలా ఉత్తమం అన్నమాట. ఎందుకంటే 100 రూపాయల దగ్గర ఉన్నప్పుడు కొన్న స్టాక్ ఏదైతే ఉందో అది 110 రూపాయలు అయిపోయినప్పుడు షార్ట్ టర్మ్ గెయినర్స్ 10% ప్రాఫిట్స్ వచ్చినా చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది వాళ్ళకి కరెక్ట్ టైం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి. 3500 వరకు కూడా వెళ్ళిన సందర్భాలు, కొన్ని సందర్భాల్లో మనం చూసాం. అంటే ఇంకా రాలేదులేండి, ఆ దగ్గరికి వస్తుంది. 23,500 వరకు నిఫ్టీ వస్తోంది. సో ఈ సందర్భంలో మార్కెట్స్ అనేవి కొంత కరప్షన్ అవ్వడం అనేది కామన్. పరిగెత్తి నిలబడి నీళ్ళు తాగాలనుకుంటారు ఎవరైనా. ఎందుకు? బాగా పరిగెత్తారు, గంటన్నర దాకా బాగా పరిగెత్తారు. ఇప్పుడు అలసిపోయి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు కాసేపు. నీళ్ళు తాగి లేదా చిన్న టిఫిన్ లాంటిది ఏదో చేసి
అలా రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారు. అంటే మార్కెట్ కూడా అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉంది అని నాకనిపిస్తుంది. అయితే రేపు మన అంటే అది వేరే తర్వాత చెప్తానులెండి రేపు అనేది. ఆ! ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని చూస్తుంది మార్కెట్ కూడా. అయితే ఇది టెంపరరీలీ రెస్ట్ ఏమో అని నేను అనుకోవడం. ఎట్టకేలకు 22,500, 600 ఆ రేంజ్‌కి రానంత వరకు మార్కెట్‌కైతే ఇబ్బంది లేదు. నేను అప్పుడే చెప్పాను మీకు. ఏమని మార్కెట్ ఈ వారమంతా కూడా హెవీ వోలటాలిటీ ఉంటుందండి. 23,500 దగ్గరగా 500కి దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 22,000 కిందకి వెళ్ళనంత వరకు మార్కెట్‌కి ఎటువంటి భయాలు లేవు అని చెప్పా. నేను చెప్పిన రోజే వెంటనే 23,400కి కూడా వెళ్ళింది మార్కెట్. సో, ఇప్పుడేంటి 22,400 దాటడానికి 23,400 దాటడానికి మార్కెట్ గట్టిగా ట్రై చేస్తోంది. అది దాటిందో 23,500 అక్కడ ఖచ్చితంగా మళ్ళా డిప్ రావాలి. వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే కదండీ జరుగుతోంది. న్యూస్ ఏది పెద్దగా లేదు మార్కెట్‌లో. ఏదో చిన్న చిన్న న్యూస్‌లున్నాయి. హెవీ వోలటాలిటీ అయితే లేదు. అది సంతోషించదగ్గ విషయం. ఇక బ్యాంక్ నిఫ్టీ అంటారా? బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మనం చూసినట్లయితే పెద్దగా హెవీ వోలటాలిటీ అయితే లేదు. ఎప్పుడు 1000 పాయింట్లు, 1,200 పాయింట్లు, 1,300 పాయింట్లు ఆడే బ్యాంక్ నిఫ్టీ అంటే ఈ మధ్య కాలంలో నేను చెప్తోంది. అయితే ఇప్పుడేం జరుగుతుంది? మార్కెట్స్ అనేది కొంత వోలటాలిటీ అనేది తగ్గింది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో, కాబట్టి కాస్త అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. నిఫ్టీ పుట్ సెల్లర్స్ కానీ, కాల్ సెల్లర్స్ కానీ అంటే నిఫ్టీ కాల్ పుట్ సెల్లర్స్ కానీ, లేతే బయ్యర్స్ కానీ వీళ్ళంతా కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా సరే. బ్యాంక్ నిఫ్టీలో నాకు తెలిసి ఇంకా ఒక 2,000 పాయింట్లు బ్యాలెన్స్ అయితే ఉంది. ఇక్కడ నుండి 50,000 వేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంటు. అలా వేసుకున్నా కూడా 52,000కి చేరుకోవడానికి బ్యాంక్ నిఫ్టీ గట్టిగా ట్రై చేస్తుంది. సో, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతుంది. రేపు ఇది ఇక్కడ గనక అంటే రేపు గనక 23,000 మీదన మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం సార్ ఖచ్చితంగా ఆ 23,500 ఏదైతే ఉందో అది టచ్ అయిపోతుంది. అయితే 23,000 మీదన మార్కెట్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. లేదా ఇక్కడ నుండి ఒక 300 పాయింట్ల కిందకి అంటే 22,950, 900 అలా ఓపెన్ అయిందనుకోండి. ఓ 200 నుంచి 300 పాయింట్లు కిందకి. అది ఒకవేళ 23,000 మీద మార్కెట్ ఓపెన్ అయితే మాత్రము అక్కడ నుండి కరెక్ట్‌గా మార్కెట్స్ అప్ మూమెంట్‌లోనే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇది ఉందా అంటే 50-50 ఖచ్చితంగా ఉందని మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఇది బాగా పరిగెత్తింది. అంటే వోలటాలిటీ బాగా తీసుకుంటూ ఎంతవరకు పడిందో అంతవరకు పెరిగిపోయింది. ఇప్పుడు పుట్స్ కొన్న వాళ్ళకి న్యాయం చేయాలి కదండీ మార్కెట్. కాబట్టి స్మాల్ కరెక్షన్ రావచ్చు. స్మాల్ కరెక్షన్ అయితే రావచ్చు. కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు కాల్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేసింది. ఇప్పుడు పుట్స్ కొన్న వాళ్ళకి మార్కెట్స్ న్యాయం చేసి తీరాలి. అంటే ఇరుపక్షాల వాదన వినాలి కదండీ మార్కెట్ అనేది. ఇరుపక్షాల వైపున ఉండాలి మార్కెట్ అనేది. సో, మార్కెట్లలో కరప్షన్ అనేది స్మాల్ కరప్షన్ అనేది రాబోతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. మరొక మాట, ఇవాళ మనము ఒక విషయం చెప్పుకుందామండి. 2 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాము. సబ్జెక్ట్ ఏంటంటే లారస్ ల్యాబ్స్ ఇక్కడ నుండి ఇంచుమించుగా ఒక 20-30% ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ నేను చెప్తుంది. ఒక 2-3 మంత్స్ హొరైజన్ ఏదన్నా ఉన్నట్లయితే
500 దాకా కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో లారెస్ ల్యాబ్స్‌ని ప్రెజెంట్ మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే రూ. 380 నేను టార్గెట్ అయితే ఇస్తున్నాను. స్టాప్ లాస్ టార్గెట్. అది బ్రీచ్ అవ్వనంత వరకు మీరు హోల్డ్ అవ్వచ్చు. హోల్డింగ్‌లోనే ఉంటూ పెట్టుకోవచ్చు. సో, ఇంచుమించుగా 400, 450 అంటే 450 లేదా 500 వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేనేమంటానంటే ఆహ్, మార్కెట్స్‌ని కాస్త అబ్జర్వ్ చేయండి ఇందులో. తర్వాత గేట్‌వే ఇండియా అనేది రూ. 90 నేను స్టాప్ లాస్ టార్గెట్ ఇస్తున్నాను. అదేవిధంగా రూ. 110కి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ రూ. 90కి గనక వెళ్ళిందనుకోండి, అక్కడి నుండి ఒక 5-10 కరప్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే 75-80 మధ్య దీని ఆహ్, రెసిస్టెన్స్ అనేది అంటే సపోర్ట్ అనేది చూపిస్తుంది. సో, నిజంగా రూ. 80కి వచ్చిందనుకోండి, అక్కడ కావాలంటే మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ అంటాను నేనైతే. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ బై చేస్తే మాత్రము గేట్‌వే ఇండియా ప్రెజెంటు 102 నుండి రూ. 99 దాకా ట్రేడ్ అవ్వడం చూసాం మనం ఈరోజు. సో, అప్రాక్స్‌గా చూసుకుంటే రూ. 100 దగ్గరలో ట్రేడ్ అవుతోంది. కాబట్టి గేట్‌వే ఇండియా అనేది ఒక ఆహ్, బై ఐడియాగా నేను ఇస్తున్నాను. సో, ఈ 2 స్టాక్స్‌ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ప్రెజెంట్ వచ్చేసి మంచి ప్రైస్‌లో ఉన్నాయి. ఇప్పుడు లారస్ ల్యాబ్ కంటే కూడా లారస్ ల్యాబ్స్ ఏమో బాగా కొంతవరకు ఫుల్లీ ప్రైస్డ్ అయినప్పటికీ పెరగడానికి రెడీగా ఉంది స్టాకు. ఒక ఒక రూ. 1, రూ. 2 చాలనుకునే వాళ్ళకి గేట్‌వే ఇండియా స్టాకు లోయర్ ప్రైస్‌లో ఉంది కదండీ! సో, కాబట్టి మీకు గేట్‌వే ఇండియా అనేది బాగా పనిచేస్తుంది. స్మాల్ స్టాప్ లాస్‌లు పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు బై చేయండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 100 దగ్గర కొన్నారనుకోండి, 110 ఆ రేంజ్‌కి వచ్చేదాకా కూడా మీరు ఉంచుకోవచ్చు. ఇదొచ్చేసి అరౌండ్ ఒక 2 మంత్స్ టైమ్ ఇస్తున్నాను సార్. ఆ 2 మంత్స్ టైమ్ ఫ్రేమ్ ఉంటే గనక మీరు ఈ గేట్‌వే ఇండియా అనేదాన్ని ట్రై చేయొచ్చు. సో, ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది నేను మీకు అందిస్తానండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలి అని అనుకుంటే దయచేసి నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.